రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చోట సెంటర్లు ఉన్నాయని, పోలియో చుక్కలు వేయించి పిల్లలు వ్యాధి బారిన పడకుండా కాపాడుకుందామని మంత్రి సంధ్యారాణి పిలుపునిచ్చారు. అనంతపురంలో కలెక్టర్ ఆనంద్తో కలిసి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,47,000 మంది పిల్లలకు పోలియో చుక్కలను అందించడానికి కృషి చేశామని ఎంపీ తెలిపారు. రాయదుర్గంలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం అందరూ వచ్చి విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు 0 to 5 years పిల్లలకి ఇప్పుడు మనం డ్రాప్స్ వేయడం వలన వాళ్ళకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకొని ఎవరైతే అంగన్వాడీస్ ఉన్నారో వాళ్ళ సహాయంతో, ఎవరైతే ఏఎన్ఎంస్ ఆశా వర్కర్లు ఉన్నారో వాళ్ళ సహాయంతో అన్నిటి దగ్గరలో కూడా సెంటర్లు పెట్టాం. ఎవరైనా ఈరోజు ఆదివారం కాబట్టి ఎవరైనా క్యాంపులు వెళ్తారని బస్ స్టాండ్లు, మొత్తం అన్ని రైల్వే స్టేషన్లు, అలాగే గుడుల దగ్గర, బడుల దగ్గర, బజారుల దగ్గర, అంటే ఇక్కడ ఉంది ఇక్కడ లేదు అనుకుంటా ప్రతి దగ్గర కూడా పిల్లలు తీసుకొచ్చి వేయించాల్సిన బాధ్యత అధికారులది మాత్రమే కాదు, తల్లిదండ్రులది కూడా. చాలా సెంటర్లు ఉన్నాయి. ఏ సెంటర్లో అయినా తీసుకెళ్ళి ఒక 2 చుక్కలు పోలియో డ్రాప్స్ వేయించడం వల్ల జీవితంలో పిల్లలు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.